ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టెది మరో దారి అనేది సామెత. ఇప్పుడు ఆ సామెతలో ఉలిపి కట్టె పేరు తీసేసి వైసీపీ పేరు పెడితే సరిగ్గా సరిపోతుంది. కనీవిని ఎరుకని రీతిలో భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే వైసీపీ మాత్రం అబద్ధపు ప్రచారాలతో, ఆధారాలు లేని విమర్శలతో చెలరేగిపోతుంది. బెజవాడ 4 రోజులు వరదలతో అల్లాడుతుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదంటూ విమర్శిస్తున్న వైసీపీ నేతలు ఇన్ని రోజులు తాము ఎక్కడున్నారని మాత్రం చెప్పడం లేదు. వైసీపీ అధినేత జగన్ ఓ 2-3 గంటలు ముంపు ప్రాంతాల్లో పర్యటించి అవాకులు చెవాకులు మాట్లాడారు. చంద్రబాబు నివాసాన్ని ముంపు నుంచి కాపాడుకోవడానికే సింగనగర్ ని ముంచేశారని అర్థం పర్థం లేని విమర్శలు చేశారు. తన నివాసాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు బుడమేరు గేట్లు ఎత్తేసి సింగనగర్ ను ముంచేశారని చేసిన విమర్శ పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంతటి అజ్ఞాన గత 5 ఏళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నది అని జనం ముక్కన వేలేసుకుంటున్నారు. బుడమేరు గేట్లు ఎత్తేశారని ఓసారి, బుడమేరు నది అని మరోసారి జగన్ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. మరోవైపు జగన్ అనుకూల సోషల్ మీడియా మార్ఫింగ్ ఫోటోలతో అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేసి నవ్వుల పాలైంది. వాస్తవానికి క్యాపిటల్ సిటీని చుక్క వరద నీరు కూడా తాకలేదు. వాస్తవాలను కప్పిపుచ్చి తన అనుకూల మీడియా, సోషల్ మీడియాలో అవాస్తవాల ప్రచారంతో తరిస్తున్న వైసీపీ బ్యాచ్ వరద బాధితులకు అండగా నిలిచిన నేతలపై విమర్శలు కురిపించడానికి ఏ మాత్రం వెనకాటలేదు. మాజీ మంత్రి ఆర్కే రోజా ఎన్నికలలో ఓటమి తర్వాత నగరి నియోజకవర్గానికి ముఖం చాటేశారు. రాష్ట్రం దాటేసి తమిళనాడులో రాజకీయ ప్రవేశం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో రాష్ట్రానికి తిరిగొచ్చిన రోజా ఇప్పుడు తగుదనమ్మా అంటూ పవన్ కళ్యాణ్ వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించడం విడ్డూరం. వైసీపీ నేతలు ఎవరూ కనీసం వరద ముప్పు ప్రాంతాలపైన కూడా కన్నెత్తి చూడని విషయాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు రోజాను ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 5 రోజుల తర్వాత ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రయత్నించి మాజీ మంత్రి బొత్సకు బాధితుల నుంచి నిరసన వ్యక్తమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ ని వరద బాధితులు అడ్డుకుని గో బ్యాక్ నినాదాలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అధికారంలో ఉండగా నిత్యం మీడియా ముందుకు వచ్చి అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలపై ఇష్టారీతిగా బూతులతో విరుచుకుపడుతూ అడ్డుగోలుగా విమర్శలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్లు ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారని నిలదీస్తున్నారు. అలాగే రోజా కూడా నోరు విప్పితే అనుచిత వ్యాఖ్యలే అన్నట్టుగా వైసీపీ హయాంలో వ్యవహరించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అటువంటి నేతలంతా వరదల్లో జనం కష్టాల పాలైన సందర్భంగా ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా వైసీపీ తీరు ఉలిపికట్ల చందంగా ఉంది.